ఐమ్ డాక్టర్ అక్షితా రెడ్డి. ఐమ్ కన్సల్టెంట్ ఈఎన్టీ. ఇక్కడ ఓనర్స్లోనే ఉంటాను నేను. సో ఇప్పటివరకు అందరూ మీరు క్లయింట్స్కి ఏం చెప్పాలి అనేది చెప్పారు. సో సార్ నన్ను ఈఎన్టీ గురించి మాట్లాడమన్నప్పుడు ఇయర్ నోస్ థ్రోట్ గురించి జిమ్ రిలేటెడ్ ఏం చెప్పగలుగుతాం. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఫస్ట్ ఇయర్స్కి వస్తే ఎంతసేపు సౌండ్కి ఎక్స్పోజ్ అవుతున్నారు మీరు, లౌడ్ సౌండ్కి. సో జిమ్లో ఏంటి, మంచి బీట్ ఉంటే మంచి ఊపు వస్తుంది, ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇదే కదా అందరి కాన్సెప్ట్. సో ఎంత పర్సెంటేజ్ సౌండ్ పెడుతున్నారు, ఎంత పర్సెంటేజ్ నార్మల్. సో ఎప్పుడైనా కానీ మీరు సౌండ్ విన్నప్పుడు 60% మీరు ఒక డివైస్ తీసుకుంటే ఈవెన్ యువర్ ఫోన్స్ 60% కంటే ఎక్కువ పెట్టుకోవద్దు వాల్యూమ్. రెడ్ బటన్ వస్తుంది కదా, అయినా నొక్కుతాం, రెడ్ ఉన్నా కానీ ప్రెస్ చేస్తాం మనం. సో ఏంటంటే ఎస్పెషలీ కొంతమంది మీరు బయట పెడతారు సౌండ్, కంపల్సరీ మ్యూజిక్ రన్ అవుతుందా జిమ్లో, బట్ ఇంకొంతమంది ఏం చేస్తారు, మళ్ళీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు. అంటే ఆ యాంబియంట్ బయట ఉన్న సౌండ్ కంటే అది మొత్తం క్యాన్సిలేషన్ అయ్యేలాగా నాయిస్ క్యాన్సిలేషన్ వాడతారు. అవునా కాదు? అది నాయిస్ క్యాన్సిలేషన్, ఇంకా ఇది ఎక్స్ట్రా వాల్యూమ్ పెంచుకుంటున్నారు. సో ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇయర్స్ డ్యామేజ్ అవుతాయి. 60% ఆఫ్ వాల్యూమ్ నాట్ ఫర్ మోర్ దెన్ 60 minutes. అంటే 60 minutes కంటే ఎక్కువ కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అవ్వద్దు. మీరు డే అంతా ఎక్స్పోజ్ అవుతున్నారు అదే సౌండ్కి. అవునా కాదా? సో యూ హ్యావ్ టు టేక్ బ్రేక్స్ ఇన్ బిట్వీన్. చెప్తా, ఎప్పుడు చూసినా హెడ్ ఫోన్స్ ఉంటాయి మెడలో. ఓకే, చాలామంది వాడతారు. ఇట్ ఈస్ బెటర్ కంపేర్డ్ టు ఇన్సర్ట్ ఇయర్ ఫోన్స్. అంటే లోపల పెట్టుకునే ఇయర్ ఫోన్స్ కంటే హెడ్ ఫోన్స్ ఆర్ వెరీ మచ్ బెటర్. బట్ మీరు ఆల్రెడీ జిమ్లో కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అవుతున్నారు. సో ద అదర్ టైం, మీ పర్సనల్ టైం ఏదైతే ఉంటుందో యూ షుడ్ అవాయిడ్. ఓకేనా? దిస్ ఈజ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు టెల్. అండ్ సెకండ్ థింగ్, కమింగ్ టు యువర్ నోస్ హెల్త్. సో చాలామంది పేషెంట్స్ సడన్గా మాకు బ్రీత్ అందట్లేదు, ఎక్సర్సైజ్ చేస్తున్నాం మేము, మాకు బ్రీతింగ్ రావట్లేదు అని ఆయాసపడుతుంటారు. మౌత్ బ్రీతింగ్ చేస్తుంటారు, అంటే నోటి ద్వారా గాలి తీసుకుంటారు. అలాంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో యూ విల్ నో, అంటే ఈ పేషెంట్ నోస్ ద్వారా గాలి తీసుకోలేకపోతున్నాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటారు, లంగ్స్లో ప్రాబ్లం ఉంది, హార్ట్లో ప్రాబ్లం ఉంది, దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ బ్రీత్ అనుకుంటారు. బట్ సమ్ టైమ్స్ నోస్లో స్ట్రక్చరల్ డిఫార్మిటీస్ ఉంటాయి, అంటే నోస్లో ఉండే దూలం వంకర ఉండటము. సి ఆల్ దీస్ సింపుల్ థింగ్స్, సో విచ్ క్యాన్ బి రెక్టిఫైడ్. సో అట్లా ఏమన్నా ఉందా అనేది చెక్ చేసుకోవాలి, రాదర్ దెన్ డైరెక్ట్లీ జంపింగ్ ఇంటూ కార్డియాక్ ప్రాబ్లమా, లంగ్సా అని అనుకోకుండా స్ట్రక్చరల్ ప్రాబ్లం ఏమన్నా ఉందా అని చెక్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, 1 2 3 అనే ఎన్ని రెపిటేషన్స్ కౌంట్ చేస్తారా లేదా వెన్ యూఆర్ డూయింగ్ పర్సనల్ ట్రైనింగ్? సో ఆర్ యూ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ వాయిస్? గట్టిగా అరవాలా, ఆ బయట మ్యూజిక్ వస్తుంది, ఆ మ్యూజిక్లో మళ్ళీ క్లయింట్కి వినిపించాలి. అవునా కాదా? సో యూఆర్ స్ట్రెయినింగ్ యువర్ వాయిస్. సో మీరు రెపిటేషన్స్ కౌంట్ చేసినప్పుడు సింపుల్ థింగ్, ఒక మైక్ పెట్టుకోండి. ఓకే, యూ నీడ్ నాట్ స్క్రీమ్, అప్పుడు గట్టిగా అరవాల్సిన పని ఉండదు. మైక్ పెట్టుకుంటే లోవర్ వాల్యూమ్లో కూడా డెలివర్ అయిపోతుంది మనం చెప్పాలనుకున్న కాన్వర్సేషన్. అండ్ బ్రేక్స్ ఇవ్వాలి, కంటిన్యూస్గా 1 2 3 అని కౌంట్ చేసుకుంటూనే పోతారు. బ్రేక్ తీసుకుంటున్నారా? ఎంత పిచ్ యూజ్ చేస్తున్నారు, ఎంత గట్టిగా అరుస్తున్నారు, ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? ఎస్ ఆర్ నో? సో ఆల్ దీస్ థింగ్స్, మైన్యూట్ థింగ్స్ కూడా చూసుకోవాలి. ముందు నాకు వచ్చే పేషెంట్స్ ఇలా వాయిస్ ప్రాబ్లమ్స్, టీచర్స్, సింగర్స్ వీళ్ళు ఉండేవాళ్ళు. రీసెంట్గా మీరు జాయిన్ అయ్యారు జిమ్ ట్రైనర్స్, బికాజ్ చాలామంది తప్పట్లేదు మ్యామ్ అంటున్నారు. బికాజ్ మీరు కౌంట్ చేయాలి, కౌంట్ చేయకపోతే వాళ్ళు నెక్స్ట్ చేయరు. అవునా కాదా? సో దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రమ్ ENT పాయింట్ ఆఫ్ వ్యూ, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ వాంటెడ్ టు టెల్. If you have any doubts, you can ask.